హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మీకోసం కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. గ్లోబల్ సిటీ ఇండెక్స్లో న్యూయార్క్ టాప్. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2024 విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో న్యూయార్క్, రెండవ స్థానంలో లండన్ నిలిచింది. ఎకనామిక్స్, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన, మానవ మూలధనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని 163 దేశాలకు చెందిన నగరాలకు ఈ ర్యాంకులు కేటాయించింది. ప్రపంచంలోని 1000 నగరాల్లో ఢిల్లీ 350వ స్థానం పొందింది. బెంగళూరు 411, ముంబై 427, చెన్నై 472 స్థానాల్లో నిలిచింది. పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన 3 దేశాలు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా అధికారికంగా గుర్తించినట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్లు ప్రకటించాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఇజ్రాయిల్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచి పరిస్థితులను చక్కదిద్దేందుకు 3 దేశాలు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు చెప్పారు. గ్లేషియర్స్ను కోల్పోయిన తొలి దేశంగా వెనిజులా తన గ్లేషియర్స్ను కోల్పోయిన మొదటి దేశంగా అవతరించనుంది. అండిస్ పర్వతాల్లో ఉన్న 6 గ్లేషియర్స్లో 5 పూర్తిగా కరిగిపోగా ప్రస్తుతం హంబోల్ట్ గ్లేషియర్ 2 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఉష్ణోగ్రత పెరగడంతో ఈ గ్లేషియర్స్ కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో సముద్ర మట్టాలు పెరుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు. B-21 రైడర్ ప్రత్యేకతలు ఇవే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ చిత్రాలను అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసింది. ఈ యుద్ధ విమానానికి క్షిపణులతో పాటు అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం కలదు. వచ్చే ఏడాది నుంచి అమెరికా వాయుసేనలో చేరనుంది. శత్రువుల రాడార్కు చిక్కకుండా B-21 రైడర్ను డిజైన్ చేశారు. పాపువా న్యూ గినీకి భారత్ సహాయం. పాపువా న్యూ గినీకి భారత్ $1 మిలియన్ సాయంగా ప్రకటించింది. కొండచర్యలు విరిగిపడి యంగా ప్రావిన్స్లో 2000 మంది పైగా ప్రజలు మరణించారు. ఆ దేశం అంతర్జాతీయ సహాయాన్ని కోరుతూ UNOకు లేఖ రాసింది. రికార్డు సృష్టించిన పూర్ణిమ శ్రేష్ఠ. నేపాల్కు చెందిన పర్వత అధిరోహకురాలు పూర్ణిమ శ్రేష్ఠ 2 వారాల్లో 3 సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది. ఇలా చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. 2018లో ఆమె తొలిసారిగా ఎవరెస్ట్ పైకి చేరుకున్నారు. తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు. FSSAI. తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని FSSAI హెచ్చరించింది. FSS 2006 చట్టం ప్రకారం తల్లిపాల విక్రయానికి అనుమతి లేదని, ఇలాంటి వాటికి లైసెన్సులు జారీ చేయవద్దని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. నైట్ విజన్ గాగుల్స్తో విమానం ల్యాండింగ్. భారత వాయుసేన అరుదైన ఘనత సాధించింది. తొలిసారి రాత్రివేళ నైట్ విజన్ గాగుల్స్ సహాయంతో C-130J విమానాన్ని తూర్పు సెక్టార్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో విజయవంతంగా దింపింది. రాత్రి సమయంలో వాయుసేన ఆపరేషన్లు నిర్వహించడంలో నైట్ విజన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. జీరో వేస్ట్తో తిరువనంతపురం ఎయిర్పోర్టు గుర్తింపు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ గుర్తింపు పొందిన భారత్లో మొదటి విమానాశ్రయంగా నిలిచింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ WL అవార్డును అందజేసింది. ఎయిర్పోర్ట్లో 100% ప్లాస్టిక్ వ్యర్థాలు, మున్సిపల్ ఘన వ్యర్థాల మళ్లింపులో అత్యాధునిక నిర్వహణ పద్ధతులు చేపట్టారు. ప్రాజెక్ట్ ఇషాన్ ప్రక్రియ ప్రారంభం. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను మెరుగుపరచడానికి DGCA ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇషాన్ చేపడుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలోని 4 ఎయిర్ స్పేస్ జోన్లను నాగపూర్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సమన్వయం చేస్తుంది. గువాహతిలో ఉప విమాన సమాచారం ప్రాంతం ఏర్పాటు చేశారు. విమాన నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా విమానాయ సంస్థలకు మాత్రమే కాకుండా రద్దీ, విమాన సమయాలను తగ్గించడంలో ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. DD కిసాన్లో AI యాంకర్లు. DD కిసాన్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2 AI యాంకర్లను పరిచయం చేశారు. వాటికి AI క్రిష్, AI భూమి అని పేర్లు పెట్టారు. ఇవి 50 భారతీయ భాషలు, విదేశీ భాషలు మాట్లాడగలవు. దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న వ్యవసాయ పరిశోధనలు, వాతావరణ అప్డేట్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ప్రపంచంలో మొట్టమొదటి AI న్యూస్ యాంకర్ హ్యూ హోవాను 2018లో చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా పరిచయం చేయగా, భారత్లో 2023లో అజ్ తక్
హిందీ న్యూస్ ఏఐ న్యూస్ యాంకర్ను సనాను ఇంట్రడ్యూస్ చేసింది. కేరళ స్కూళ్లలో పాఠ్యపుస్తకాల్లో ఏఐ విద్య ఆధునీకరణ కోసం కేరళ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సంబంధిత జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే 7వ తరగతి విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో ఏఐని పాఠ్యాంశంగా చేర్చున్నట్లు తెలిపింది. అగ్నిబాన్ ప్రయోగం విజయవంతం. ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ రూపొందించిన అగ్నిబాన్ ప్రయోగం విజయవంతమైంది. ఇది 3D ప్రింటెడ్తో రూపొందించిన సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ఇంజిన్ కలిగిన సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్. భవిష్యత్తులో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి శ్రీహరికోటలో ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో. మహిళల కోసం టీ-సేఫ్ యాప్. అత్యంత భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం టీ-సేఫ్ యాప్ను తీసుకొచ్చింది. మహిళలు, యువతులు, పిల్లలు ఎవరైనా నిర్భయంగా ప్రయాణించడానికి తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ రక్షణ కల్పిస్తుంది. టీ-సేఫ్ యాప్ ద్వారా 5 నిమిషాల్లో పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలు లొకేషన్కు వస్తాయి. ఆపదలో చిక్కుకున్న వారు తమ లైవ్ లొకేషన్ టీ-సేఫ్ యాప్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ పంపవచ్చు. చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్. భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగిన ఏషియన్ సీనియర్ ఛాంపియన్షిప్లో మహిళల వాల్ట్ పోటీలో ఆమె స్వర్ణ పతకం గెలిచారు. దీంతో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత వ్యక్తిగా ఆమె నిలిచారు. క్లార్సన్ ఓడించిన ప్రజ్ఞానంద్. నార్వే చెస్ టోర్నమెంట్ 2024లో సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ 1 చెస్ ప్లేయర్ మాగ్నస్ క్లార్సన్పై భారత ప్లేయర్ ప్రజ్ఞానంద్ విజయం సాధించారు. క్లాసికల్ ఫార్మెట్లో అతనిపై ప్రజ్ఞానంద్కు ఇదే తొలి విజయం. ప్రజ్ఞానంద్ గతంలో ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్లో అతన్ని ఓడించారు. చెస్ టోర్నమెంట్కు భారత్ బిడ్. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించేందుకు ఆల్ ఇండియా చెస్ సమాఖ్య ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య నిర్వహించే టోర్నీకి తమిళనాడు ప్రభుత్వం తరపున బిడ్ వేసింది. ఒకవేళ భారత్కు బిడ్ దక్కితే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన గుకేష్ డిఫెండింగ్ ఛాంపియన్ డిన్ లీరిన్తో తలపడాల్సి ఉంటుంది. విజేతకు $2.5 మిలియన్ అమెరికన్ డాలర్ అందజేస్తారు. $2.5 మిలియన్ అంటే ఎంతో కామెంట్ చేయండి. ప్రీతి సింగ్ను గోల్డ్ మెడల్. భారత వెయిట్ లిఫ్టర్ ప్రీతి స్మిత్ భోయ్ వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో రికార్డు సృష్టించారు. మహిళల 40 కిలోల విభాగంలో క్లీన్ అండ్ జెర్క్లో 76 కిలోలు, స్నాచ్లో 57 కిలోలు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించారు. భారత్కు చెందిన జోష్నా సబర్ రజకం పతకం పొందారు. యాప్ను ప్రారంభించిన ఆర్బీఐ. రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్, ప్రవాహ్ పోర్టల్, ఫిన్టెక్ రిపాజిటరీ ఆర్బీఐ ఇటీవల ప్రారంభించింది. రిటైల్ డైరెక్టర్ మొబైల్ యాప్ సహాయంతో ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చు. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ నియంత్రణపరమైన అనుమతుల కోసం ప్రవాహ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్ ఫిన్టెక్ కంపెనీల సమాచారం కోసం ఫిన్టెక్ రిపాజిటరీ ఉపయోగపడనుంది. రుద్రం 2 ప్రయోగం సక్సెస్. యాంటీ రేడియేషన్ సూపర్సోనిక్ క్షిపణి రుద్రం 2 ఇటీవల భారత్ విజయవంతంగా పరీక్షించింది. Su-30 MKI ఫైటర్ జెట్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 4 ఏళ్ల క్రితం పరీక్షించిన రుద్రం మార్క్ 1 అప్డేటెడ్ వెర్షన్గా రుద్రం 2ను DRDO అభివృద్ధి చేసింది. యాంటీ రేడియేషన్ క్షిపణిగా రష్యా తయారు చేసిన KH-31ను భారత్ వాడుతుండగా మున్ముందు వాటి స్థానంలో రుద్రం 2 క్షిపణులు రానున్నాయి. అంటార్క్టికాలో భారీ మంచుకొండకు పగుళ్లు. అంటార్క్టికాలో 380 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భారీ మంచుకొండకు పగుళ్లు ఏర్పడి 2 ముక్కలుగా చీలిపోయింది. ఈ మంచుకొండను సైంటిస్టులు A83గా పేర్కొంటున్నారు. త్రిభుజాకారంలో ఈ మంచుకొండ చీలిపోయినట్లు శాటిలైట్ రాడార్ విడుదల చేసిన చిత్రాలు చెబుతున్నాయి. ఎబోలా వైరస్ కొత్త మ్యూటెంట్. చైనా సైంటిస్టులు మరో ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మ్యూటెంట్ను తయారు చేశారు. ఈ వైరస్ 10 చిట్టెలుకలకు ఇంజెక్ట్ చేయగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయి 3 రోజుల్లో చనిపోయాయి. మనిషిపై ఎబోలా ప్రభావం, చికిత్సా మార్గాలను కనుగొనడమే ఈ ప్రయోగం ఉద్దేశమని ఎబి మెడికల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు తెలిపారు. రోదసిలో మరో భూమిలాంటి గ్రహం. మానవ మనుగడకు అవసరమైన మరో గ్రహాన్ని అన్వేషించే ప్రయోగాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. తాజాగా భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో
మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్టు నాసా పరిశోధకులు తెలిపారు. ఈ ఎక్సోప్లానెట్ పేరును గ్లీస్ 12bగా వెల్లడించారు. టాటూలతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు. టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21% అధికంగా ఉందని స్వీడన్ సైంటిస్టులు తెలిపారు. 20 నుంచి 60 ఏళ్ల వయసున్న 11,905 మందిపై వారు అధ్యయనం చేయగా టాటూ ఇంక్ రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఒక్క నిమిషంలో ఫోన్ ఫుల్ ఛార్జింగ్. ఒకే ఒక్క నిమిషంలో ఫోన్కు 0 నుంచి 100 వరకు ఛార్జ్ చేయగలిగే కొత్త టెక్నాలజీని కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ గుప్తా అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ ఒక్క నిమిషంలో, ఎలక్ట్రిక్ కారుకు 10 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే సరిపోతుందని వారు వెల్లడించారు. ఏఐ హెడ్ఫోన్ తయారీ. వందల మందిలో ఉన్న మనం ఏం వినాలనుకుంటున్నామో అది మాత్రమే వినేలా అధునాతన ఏఐ హెడ్ఫోన్ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు అందుబాటులోకి తెచ్చారు. ఈ హెడ్ఫోన్ను ధరించి మనం ఎవరి మాటలైతే వినాలనుకుంటున్నామో ఆ వ్యక్తి వైపు చూస్తూ హెడ్ఫోన్ మీద ఉన్న బటన్ నొక్కాలి. ఆ వ్యక్తి వాయిస్ను కంప్యూటర్లోని ఏఐ సాఫ్ట్వేర్ విశ్లేషించి హెడ్ఫోన్కు పంపిస్తుంది. మిగతా వాయిస్లు, సౌండ్లు వినపడవు. చెక్కతో శాటిలైట్ తయారీ. ప్రపంచంలో తొలిసారిగా చెక్కతో తయారు చేసిన లిగ్నోసాట్ అనే ఉపగ్రహాన్ని జపాన్ సైంటిస్టులు అక్టోబర్లో అంతరిక్ష ప్రవేశం చేపట్టనున్నారు. ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించగానే పూర్తిగా కాలిపోతుంది. అంతరిక్ష వ్యర్థాలను తగ్గించాలనేదే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. మాగ్నోలియా అనే కలపతో అన్ని వైపులా 10 సెంటీమీటర్స్ పొడవుతో దీన్ని రూపొందించారు. క్యోటో వర్సిటీ, సుమిటోవా ఫారెస్ట్రీ భాగస్వామ్యంతో 2020 నుంచి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కేన్స్ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటి. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుగా అనసూయ సేన్ గుప్తా నిలిచారు. షేమ్లెస్ చిత్రంలో రేణుక పాత్రలో నటనకు గాను ఈ అవార్డును ఆమెను వరించింది. ట్రాన్స్జెండర్లు, ఇతర అణగారిన వర్గాల వారికి ఈ అవార్డును అనసూయ అంకితం చేశారు. ఈ ఫెస్టివల్లో ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ మూవీ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలుచుకుంది. దీంతో ఈ అవార్డు పొందిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. పాయల్ కపాడియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యుఎస్ స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు సంతతి విద్యార్థి. యుఎస్లో ప్రతిష్టాత్మక నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 విజేతగా తెలుగు సంతతికి చెందిన బృహత్ సోమ నిలిచాడు. ఇతను కప్తో పాటు $50,000 నగదును బహుమతిగా పొందాడు. ఫైనల్లో బృహత్, ఫైజన్ జాకీ మధ్య టై ఏర్పడ్డది. ఇద్దరికి 90 సెకండ్ల సమయం ఇవ్వగా జాకీ 20 పదాలు, బృహత్ 29 పదాలు స్పెల్లింగ్లు తప్పు లేకుండా చెప్పి టైటిల్ సొంతం చేసుకున్నాడు. అతని తండ్రి శ్రీనివాసరావు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ. ఓకే గైస్, ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే ఇవి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.